తెల్లదొరలను తరిమి కొట్టిన స్వాతంత్ర వీరుడు సమర యోధుడు ముద్దు బిడ్డ వడ్డే ఉబ్బన్న గారి జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అందరము ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నాము ఈరోజు. ఎందుకంటే బ్రిటిష్ వారిని ఆ రోజుల్లో ఎంతలో వారిని గడగడలాడించిన వడ్డే ఉబ్బన్న గారి జయంతి. ఈ జయంతి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. అందరికీ మా వడ్డేర మండలం ఉమ్మడి మండలం కొతంగల్ కోటగిరి మండలం తరపున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు వడ్డే ఉబ్బన్న ఎంతో స్వాతంత్ర వీరుడుగా చేయడం జరిగింది కాబట్టి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. వడ్డే ఉబ్బన్న గారికి, వడ్డే ఉబ్బన్న గారికి, వడ్డే ఉబ్బన్న గారికి. ఏదైతే స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఉబ్బన్న 219 జయంతి కొత్తగూడెంలో ఈరోజు గ్రామ ప్రజలు మరియు వడ్డేర సంఘం తరఫున జరుపుకోవడం జరిగింది. ఏదైతే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఉబ్బులు భయం అనేది గుర్తించి ప్రజల కోసం పోరాటం చేసిన వడ్డే ఉబ్బన్న అమరే తెలుస్తూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా చెందినటువంటి వడ్డే ఉబ్బన్న రాయలసీమ వాసి. ఈయన స్వాతంత్ర సమర యోధుడు. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరంలో ఈయన పాత్ర సైరా నరసింహారెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు. ఈయన స్వాతంత్ర సమరయుద్ధంలో వాళ్ళ తండ్రి గారు సైరా నరసింహారెడ్డి గారి దగ్గర ముఖ్య అనుచరుడు ఉండి వాళ్ళ తండ్రి గారు బ్రిటిష్ వారిపై చేస్తున్న కార్యక్రమాలను చిన్న ఉన్నప్పటి నుంచి అనుసరిస్తూ పెద్దగా అయిన తర్వాత బ్రిటిష్ వారిని ఏ విధంగా అయితే ఎదుర్కోవాలి, మన స్వాతంత్రం మన ప్రజలకు వీళ్ళు విధిస్తున్నటువంటి శిక్షలను ఏ విధంగా అయితే తొలగించాలనే ఏకైక లక్ష్యంతో బ్రిటిష్ వారిపై నిత్యం పోరాటం చేస్తూ మన 1847లో గొరిల్లా యుద్ధ సమయంలో ఆయన అమరవీరుడు చెందడం జరిగింది. ఆయన స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో ఎంతో కాలంగా చాలా రోజుల పాటు నిరంతరం 1847లో జనవరి 11 నాడు అమరునట్టు ఆ రోజటి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో మన దేశంలో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వడ్డే ఉబ్బన్న గారి రాష్ట్ర పండుగ కూడా రాష్ట్రం తరపున కూడా చేయడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను మనం స్మరించుకుంటూ మరోసారి వడ్డే ఉబ్బన్న అమర్ రహే, వడ్డే ఉబ్బన్న.